ఏమన్నాడు? దేవుడు ఆకాశంలో సింహాసనం, భూమిలో పాత పెట్టమని చెప్పాడు. దేవుడు ఆకాశం మీద కూర్చున్నాడు కదా. ఇప్పుడు దేవుని చెవులో ఒక వాక్యం వినబడింది, యుద్ధం ఎవరు యుద్ధానికి ఆహ్వానిస్తున్నాడు. ఐ హావ్ టు గో అంటే దేవుడు సింహాసనం కూర్చున్న దేవుడు యుద్ధం అడుగు పెట్టాడు. ఆయన నీ ఇంటిలో అడుగు పెట్టబోతున్నాడు. ఆయన నీ వ్యాపారం అడుగు పెట్టబోతున్నాడు. నీ ప్రజలకు ఎవరు అడుగు పెట్టడానికి ఆయన రాబోతూ ఉండగా నీకు రోజుగా చూపించబడిన మనుషులు నీకు వీర్యమైపోతూ ఉన్నారు. అన్న ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళకుండా దేవుడు చాలా విషయం చెప్పేస్తున్నాడు. మనకి టైం అయిపోతుంది, సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతుందిగా. దేవుడికి స్తోత్రం చెప్పండి. బలిపి ఉంటే అలాగే ఉంటుంది. ఇప్పుడు దావీదు దేవుడికి యుద్ధం చెప్పాడు కాబట్టి యుద్ధములకు దేవుడు వచ్చాడు. దేవుడు దావీదు విడిచిపెట్టాడు. సౌలు దూరం నుంచి చూస్తున్నాడు. ఎవరి కుమారుడు అడుగుతున్నాడు. ఇప్పటి వరకు దావీదు పేరు ఎవరికి తెలియదు, దావీదు ఎవరో ఎవరికి తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని తెప్పబోతూ ఉన్నాడు. ఆయన జీవితంలో ఒక ద్వారాన్ని తెరవబోతున్నాడు. ఒక గ్రీన్ కార్పెట్ కొరకు ఆయన పరచబోతూ ఉన్నాడు. ఒక ద్వారాన్ని తెరవబోతున్నాడు. The door is opening for your life. నీ కన్నీటి ప్రార్థన, నీ అరణ్య ప్రార్థన, నీ లోయల్లో నడక దేవుని చూశాడు. నీ యుద్ధాన్ని చూశాడు, నమ్మకాన్ని చూశాడు, నీ ప్రార్థన చూశాడు, నీ స్థుతి చూశాడు. అరణ్యంలో ఎవరు రాకపోయినా ఒక చిన్న వేద చేసుకొని ఓ థ్యాంక్ యూ లాగా నువ్వు నా కొండ అన్నావు. దేవుడు చూశాడు. నువ్వు నా కొండ అన్నావు. దేవుడు చూశాడు. దేవుడికి ముద్దులు పెడుతూ వచ్చావు. దేవుడు చూశాడు. హల్లెలూయా. కొంత మతమంది కొనమంది రక్షపడతారు. నేనైతే నిన్ను బట్టి రక్షపడు, నువ్వు నా కాపాడున్నావు. దేవుడు చూశాడు. దేవుడు సమయాన్ని ఇవ్వడం ప్రారంభించాడు. హల్లెలూయా. సౌలు ఎవరికి మాట్లాడుతున్నాడు? అప్పుడు పిలిచాడు. ఎవరు? అప్పుడు నాకు కూడా తెలియదయ్యా, ఇది ఎవరు నాకు తెలియదు అసలు. అవునా, వీళ్ళు కనుక్కో, ఎవరు కనుక్కో. ఆ కుమారుని తీసుకున్నాడు. ఫస్ట్ టైం అప్పుడు టేక్ హిమ్. అప్పుడు బలవంతుడు, శక్తివంతుడు, సౌలు వ్యక్తి అంట వచ్చి దావీదు దగ్గరికి వచ్చి కూర్చొని అడిగాడు, నువ్వు ఎవరి కుమారుడు అడిగాడు. నేను వాళ్ళ వ్యక్తి కుమారుడిని. కమాన్, రాజుని పిలుస్తూ ఉన్నాడు. నీకు ఎలా ఉందా కానీ ఒకసారి పక్కన రాజుని పిలుస్తున్నాడు చెప్పండి ఒకసారి. అలా ఇన్ని సంవత్సరాల భక్తిలో అన్నగా నేర్పించిన ఈ భక్తి పరిచర్యలో ఈ వర్తమానంలో దేవుడు నీతో మాట్లాడుతూ చెప్తున్నాడు. ఆయన రాజు దగ్గర నడిపించే వర్తమానం ఇదే. రాజు నడిపించే ఈ పునాదిగా జరుగుతూ ఉన్నాయి, ఉపదేశం జరుగుతూ ఉన్నాయి. ఎంతకాలం విన్న వర్తమానంలో దేవుడు చేయబోతున్న కారణం తెలుసా? ఆయన రాజు ఎందుకు నడిపించబోతూ ఉన్నాడు. ఆయన రాజు ఎందుకు వచ్చాడు? దావీదు రాజు ఎందుకు వచ్చి నిలబడితే నాకు కనిపించింది. దావీదు రాజు చూసి ఆశ్చర్యపోతున్నాడు. సౌలు అందరికంటే ఉన్నతమైన వాడు. దావీదు దగ్గర రాజు ఏం కోరుకున్నాడు మాట్లాడడానికి. దావీదు రాజును చూసి ముడిసిపోతున్నాడు. అబ్బా ఎంత ఎత్తున్నాడు, ఎంత బలాంచుడు, ఎంత శక్తివంతుడు, ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు నేను చూస్తున్నాడు అనుకుని దావీదు సంతోషపడుతున్న క్రమంలో రాజు ప్రక్కన రాజకుమారుడు ఉన్నాడు. ఒకసారి దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒకసారి ఈ రాజకుమారుడు దావీదు మొక్క చూస్తున్నాడు. దావీదు రాజుమొక్క చూస్తుంటే రాజకుమారుడు దావీదు మొక్క చూస్తున్నాడు. ఎవరి రాజకుమారుడు అంటే పాత నిబంధనలో ప్రభువు యేసుక్రీస్తు ఆయన దేవుని కుమారుడుగా భూమికి వచ్చిన వాడు. పాత నిబంధనలో దావీదును చూస్తూ ఉన్నాడు. నన్ను దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒకసారి రాజకుమారుడు చూస్తున్నాడని చెప్పండి, దేవుని కుమారుడు చూస్తున్నాడని చెప్పండి. ఆయన చూసాడా నీ జీవితం మారిపోయినట్లే, ఆయన చూసాడా నీ పరిచయం మారిపోయినట్లే, ఆయన చూసాడా నీ జీవితంలో నువ్వు కోరుకున్నది నెరవేర్చబడినట్లే. హల్లెలూయా. మనుషులు చూడాలని చేస్తారు, మనుషులు చూడాలని పరిచయం చేస్తారు, మనుషులు చూడాలని చేస్తారు. చూస్తే నీ జీవితం అంతే అలాగే ఉండిపోతే. కానీ దేవుడు చూస్తున్నాడు, నా రాజు చూస్తున్నాడు, నా భక్తి చూశాడు, నా కన్నీరు చూశాడు, నా ప్రార్థన చూశాడు. అందరూ నువ్వు చేయగలిగితే ఆయన స్థితి, నీ గతి, నీ భవిష్యత్తు మార్చబోతూ ఉన్నాడు. ఆయన చూడతని సూచించండి. దావీదుకు ద్వారాతను చూస్తూ ఉండిపోతున్నట్టు యోనాతాను హృదయం అంటండి దావీదు హృదయంతో కలిసిపోయిందండి. నాట్ డేవిడ్స్ హార్ట్, ఇట్స్ ఫ్రమ్ బిగినింగ్. అది ఎక్కడి నుంచి ప్రారంభించబడిందంటే యోనాతాను నుంచి ప్రారంభించబడి, యోనాతాను దావీదుని చూస్తున్నట్ట తనకి ప్రాణ స్నేహితుడిగా భావించాడండి. ఆ ప్యాలెస్ లో దావీదుని ఎరిగిన వాడు ఎవరు లేరు. ఆ ప్యాలెస్ లో దావీదుని ప్రేమించేవాడు ఎవరు లేరు. ఆ ప్యాలెస్ లో దావీదు పైన కడుదృష్టి తిరిపి దావీదుకి ఏదో చెడ్డమని ఎవరు లేరు. కానీ అసలైన వ్యక్తి ఉన్నాడు, ఆయన రాజకుమారుడు. దేవుడికి స్తోత్రం చెప్తాం.
ఏమండి యోనాతాను నాకు అనిపిస్తుంది సార్ అమ్మ చూసినప్పుడు ఆయన ఎక్కడ స్మైల్ ఇచ్చారనుకోండి ప్యూర్లో ఆమె చెప్పండి ఒకసారి. ఇప్పుడు నాతో మాట్లాడే ఆయన ఒక స్మైల్ ఇచ్చారు. ఆ స్మైల్ ఎలా ఉందంటే నన్ను ఎంతో ప్రేమతో ఇన్వైట్ చేసి పంపించింది. అది మాట్లాడుతుంటే వినిపిస్తుంటే మన రీసెంట్గా ఒకసారి వచ్చి నేను కలిసి వెళ్ళినామని ఆయనతో హద్దిస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు కానీ ఉదయములో కలవరం కానీ ఉదయములో కోపం కానీ ద్వేషం కానీ లేకుండా ప్రేమ మాత్రమే కలిగిన వ్యక్తిగా కనబడతాడు. నతనీయులు యేసు దగ్గరికి వచ్చినప్పుడు యేసు నతనీయులు చూసాడు. ఇతరులో ఈ విధమైన కల్మషం లేదు. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు పరలోక రాజ్యం తెరపట్టి మీరు చూస్తారని చెప్పాడు దేవుడు. దేవుడు అభిషేకం కలిగిన సావుకుడిన చప్పట్లు ఒకసారి దేవుడికి స్తోత్రం లేదా. ఆయన యోనాతాను లాంటి వాడు. యోనాతాను చాలా ప్రాముఖ్యమైనదిగా, ఎందుకంటే యోనాతాను ప్రేమించడం ప్రారంభించడంట. యోనాతాను ప్రాణ స్నేహితుడిగా నాకు అనిపించింది కదా, ఎప్పుడు యోనాతాను ప్రేమించాడంటే దావీదు కోసం బైబిల్ ఉంది. గొలియతు తల పట్టుకుని వచ్చినట్టే కూడా. గొలియతు తల అతని చేతిలో ఉంది. బైబిల్ చదువు వెళ్తారు. అతని చేతిలో గొలియతు తల ఉంది. అతని రక్తమైపోతున్నాడు. గొర్రెలు దొడ్లోంచి వస్తాడు. అలా క్యారెట్ పంపించాడు. అంటే గొర్రెలు వాసన కొడుతున్నాడు. వస్త్రాలు సరిగ్గా లేవు అతని పైన. గొలియతు తల కూర్చొనేమో రక్తము చిమ్ముంది. కానీ అలాంటి తలతో సౌలు గురించి మాట్లాడుతుంటే యోనాతాను హృదయం దావీదుతో కలిసిపోయింది. నాకు కనిపించింది మన దగ్గర చెడు వాసన వస్తుంది. లోక సంబంధమైన వ్యక్తులు మన మరణ సంబంధమైన వ్యక్తులు ఇప్పుడు ఎలా కనబడిందంటే ఒక షపర్డ్ బాయ్ ఒక కింగ్ దృష్టిని ఆకర్షించగలుగుతున్నాడు. రాజు ఒక గొర్రెల కాపరిని ప్రేమిస్తున్నాడు. రాజు వాసన కొట్టే వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. రాజు ఎవరికి తెలియని వ్యక్తిని ప్రేమిస్తుండగా ఈరోజు యేసు మన చుట్టూ అదే చేశాడు. ఆయన నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. యోనాతాను దావీదుతో మాట్లాడుతుండగా దావీదు యోనాతానుతో మాట్లాడడం ప్రారంభించాడు. నాన్న నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ పేరేంటి, నాన్న నువ్వు ఎక్కడి నుంచి ఉంటావురా, నువ్వు ఎలా ఉంటావు, నీ పనులు ఏంటి, నువ్వేమేం చేస్తావు మాట్లాడుతుండగా యోనాతాను దావీదున్నాడంట, నువ్వు ఇంకెక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు, నువ్వు ఇక్కడే ఉండిపోవాలంటే. ఒకసారి ఆ మాట చదువు వినిపిస్తారమ్మా. ఒక్కసారి నాకు ఆ మాట చాలా ఇష్టం. ఎవరైనా